జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య ఇక్కడున్నారా? ఇప్పటి వరకు వాలి గొంతు నులిమి చంపబోయి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడున్నారని అడుగుతున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను వాలి గొంతు నిలబడం ఏంటి? నువ్వంటే నువ్వు కాదు, పెదనాన్న నీళ్ళు దూరారు. ఏంటి మావయ్య గారు నాలోకి దూరారా? అవును, ఇందాక అమ్మలోకి దూరి ఇద్దరు చెంపలు వాయిస్తే ఇప్పుడు నీలోకి దూరి నా గొంతు నిలిపి చంపబోయాడు. మరి ఆ యంత్రం ఉంటే మావయ్య గారు రాలేరన్నావు? రాలేరనుకున్నా, కానీ బయటపడేగానే దాని పవర్ పోయినట్టుంది. అంటే ఇప్పుడు మావయ్య గారు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నా. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ నీడలా ఉంటా. ఇక్కడే ఉన్నారు. బావగారిని ఆయన చెల్లెల్ని చంపింది మేమేనని ఒప్పుకుంటే గాని మమ్మల్ని ఆయన వదలరు. ఒప్పుకోకపోతే చంపేస్తారు. అమ్మో, వదలరు. ఆయన చెప్పినట్టు చేయకపోతే ఎవరినీ వదలరు. చెప్పేద్దాం, మనమే చెప్పేద్దాం. మనమే చంపామని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దాం. అవును మావయ్య గారు, ఏం చేయకండి. పెదనాన్న చెప్పేస్తాం. పెదనాన్న మమ్మల్ని ఏం చేయొద్దు. చెప్పేస్తాం పెదనాన్న, చెప్పేస్తాం. ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? సైగలా? నాకు కళ్ళు కనిపించదని తెలిసి కూడా మీరిద్దరూ సైకిల్ చేసుకుంటున్నారా? అయ్యో, అంటే మీరిద్దరూ తప్పించుకొని మావయ్య గారి దగ్గర నన్ను బుక్ చేయాలని చూస్తున్నారా? అది కాదు ఊర్మిళ, గట్టిగా మాట్లాడితే పెదనాన్న వినేస్తారు. అందుకని దగ్గరకు రమ్మని సైగ చేశాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఊర్మిళ, ఇప్పుడు నేను వెళ్ళి ఆ మంత్రగతిని తీసుకుని వస్తాను. మళ్ళీ ఏదో మంత్రం ఇస్తే తప్ప మనం బతకలేం. పెదనాన్న చంపేస్తాడు. ఊర్మిళ, చెప్పింది విన్నావు కదా? ఈసారి పెదనాన్న ఎప్పటికీ రాకుండా చేసే గట్టి యంత్రం చేయమని అడుగుతాను. పెదనాన్న, మేమేం సీక్రెట్లు మాట్లాడుకోవట్లేదు. ముందు ఎవరు వెళ్ళి మిమ్మల్ని చంపామని చెప్పాలో ముగ్గురం కలిసి అనుకున్నాం. నేనే వెళ్ళి చెప్పేస్తాను. అంతవరకు వీళ్ళనేం చేయొద్దు. నేను వచ్చే వరకు వీళ్ళిద్దరు నేను చేయొద్దు. వాలి, ఊర్మిళ? ఊర్మిళ కాదురా. ఏంటి వాలి, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు? నేనెక్కడికి వెళ్తాను పెదనాన్న? చెప్పాను కదా, నిజం ఒప్పుకోవడానికే వెళ్తున్నా. అమ్మా, పెదనాన్నకి ఊరికే కోపం తెప్పించకండి. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావురా? ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. అయినా మీరు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? మీరు చేసినవన్నీ చెప్పేస్తాను. నా తప్పులకే శిక్ష విధిస్తారో వాళ్ళనే విధించని. ఓ ఊర్మిళ, కానీ మావయ్య గారి చేతిలో దారుణంగా చావడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. నేను నిజం చెప్పేస్తాను. వదలండి వాలి. అత్తయ్య, నేను చెప్పేది వినండి. చెప్పదు ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. ప్లీజ్, నిజం చెప్పేస్తాను. చెప్పేది విను. అయినా కళ్ళు కనిపించావు కదమ్మా, ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా వెళ్ళింది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి గానీ నిజం తెలిస్తే మనల్ని ఈ గదిలోనే సమాధి చేసేస్తారా? నువ్వు ఆగమ్మా. ఊర్మిళ, తలుపుతీ. అయ్యో, ఎవరైనా తలుపుతీయండి. ఊర్మిళ! వాళ్ళని వాళ్లే కొట్టుకోవడం, స్వాహత్తయ్య మెడ మీద కత్తి పెట్టుకోవడం,
భయపెట్టాలని చూసేవాళ్ళు భయపడుతున్నారు బావా. అంటే ఏదో బలమైన కారణమే ఉందనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. అవును వైదేహి, ఏదో మాట వరుసకి వాళ్ళని ఏదో శక్తి భయపెడుతుంది అన్నాను గాని వాళ్ల పరిస్థితి చూస్తుంటే నిజంగానే ఏదో శక్తి వాళ్ళు చేసే తప్పులకి శిక్ష వేస్తున్నట్టుంది. ఏమై ఉంటుంది బావా? ఏమైనా కావచ్చు. మన బిడ్డ నీతో మాట్లాడుతుందని అనుకున్నామా? మాట్లాడుతోంది కదా. అలాగే ఏదో మన ఊహకి అందని శక్తి ఉండి ఉండొచ్చు. అదేంటో తెలుసుకోవాలి. అప్పుడు వాళ్లలో మార్పు రావడంలో మన బిడ్డకి దూరంగా వాళ్లని ఉంచడమో ఏదో ఒకటి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి వైదేహి. అదేంటో నేను చెప్తాను దేవాంశ్. అక్క, నువ్వెలా ఇక్కడికి వచ్చావక్కా? నిజం చెప్పాలన్న ఆతృతే నన్ను రప్పించిందనుకో. అయినా అది ముఖ్యం కాదు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దగ్గరుంది. అంటే ఏదో శక్తి ఉందన్నాను, అది నిజమా వదినా? వాళ్ల భయానికి కారణం అదేనా? అవును దేవాంశ్, మమ్మల్ని భయపెడుతున్న శక్తి మరెవరో కాదు, మావయ్య గారే. ఏంటి? మా నాన్న? అవును దేవాంశ్, వాళ్ళకి మావయ్య శాంతపిన్నుల చావుకి సంబంధించిన నిజం తెలుసు. అదే వాళ్ళని భయపెడుతోంది. ఏమంటున్నావక్కా? అమ్మని మావయ్య గారిని చంపిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.